శ్రీ నేను జీనబడ్ హై స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. చదువుదాం. వివేకానందుని షికాగో ప్రసంగం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతి అని ఎక్కడికి వెళ్ళినా మన దేశపు గొప్పతనాన్ని తెలియజేయాలని తెలుసుకున్నారు కదా. అలా మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద. అదేంటో ఆయన షికాగోలో చేసిన ప్రసంగం ద్వారా తెలుసుకోండి. 1893వ సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తేదీన ఉదయం స్వామి వివేకానందతో పాటు సర్వమత మహాసభ ప్రతినిధులందరూ షికాగోలోని కొలంబస్ హాలులోని ఒక విభాగంలో సమావేశమయ్యారు. నా పేరు కే జ్యోతి. నేను జీనబడ్ హై స్కూల్ 5వ తరగతి చదువుతున్నాను. రవికి పక్షులంటే చాలా ఇష్టం. వాటి మధురమైన కిలకిల రవలు వినడం మరీ ఇష్టం. రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలెడతాడు. ఈ అందమైన చిన్న చిన్న పక్షులు ఎక్కడి నుండి వస్తాయో ఎక్కడికి వెళ్తాయో అని ఆలోచిస్తుంటాడు. ఒక రోజు ఉదయం ఒక పెద్ద పక్షుల గుంపు వచ్చింది. రోజులాగే అవి విద్యుత్ తీగల మీద కూర్చున్నాయి. నా పేరు ఎం సాతి. నేను జీనబడ్ హై స్కూల్ 5వ తరగతి చదువుకున్నాను. ప్రియమైన వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు, మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామ వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. నేను రామం, సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. నా పేరు దీపిక. నేను 5వ తరగతి జీనబడ్ హై స్కూల్లో చదువుతున్నాను. తాకిమి తకదిమి తోలు బొమ్మ దీను తమాస చూడే మాయ బొమ్మ. పిల్లలు, మీరు ఎప్పుడైనా తోలు బొమ్మలాట గురించి విన్నారా? అది మన ప్రాచీన జానపద కళ. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలు బొమ్మలాట కళకు జీవం పోసారు. మనం తోలు బొమ్మలాట గురించి తెలుసుకుందామా? 90 ఆమడలైన వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలు బొమ్మలాటకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది. నా పేరు శిక్షిక. జీనబడ్లో 5వ తరగతి చదువుకుని సిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు. అనగంగా ఒక రాజు. ఆ రాజు గారు 60 ఏళ్ల ఉద్యోగంలో ఒక ప్రకటన చేశారు. రాబోయే పౌర్ణమి రోజు నేను ఒక ప్రశ్న వేస్తాను. దానికి జవాబు చెప్పిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తాను. ఇది రాజుగారి ప్రకటన.